అమెరికా వెళ్లి పై చదువులు చదివి అక్కడే స్థిరపడాలనేది చాలా మంది భారతీయ విద్యార్థుల కల. డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో అధికారం చేపట్టిన తర్వాత ఇప్పుడు ఆ కల పీడకలగా మారిపోయింది. వలస విధానంపై కఠినమైన వైఖరి అవలంబించడమే అందుకు కారణం. అక్రమ వలసదారులను సంకెళ్లు వేసి మరీ అమెరికా నుంచి బహిష్కరిస్తున్నారు. ఇప్పటికే మొదటి బ్యాచ్లో 104 మంది భారతీయులను వెనక్కి పంపించారు. ఇంకో 18,000 మందిని పంపేందుకు జాబితా కూడా సిద్ధం చేశారు. వలసదారులకు పార్ట్ టైం జాబ్ విషయంలో కొత్త నిబంధనలు విధించారు. ఈ చర్యలతో భారతీయ విద్యార్థులు బెంబేలెత్తిపోతున్నారు. పార్ట్ టైం ఉద్యోగాలు చేయటం మానేస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టినప్పటి నుంచి వీసా తిరస్కరణలు పెరిగాయి. అలాగే అమెరికా అంతటా పని ప్రదేశాలలో వలసదారుల పరిశీలన ప్రశ్నించడం కూడా పెరిగింది. ఈ కారణంగానే అమెరికాలో చదువుకోవాలని ఆలోచిస్తున్న చాలా మంది భారతీయ విద్యార్థులు ఇప్పుడు యుఎస్ అంటే వెనకడుగు వేస్తున్నారు. గత ఏడాది కాలంగా అమెరికా భారతీయ విద్యార్థులకు జారీ చేసే F1 విద్యార్థి వీసాల సంఖ్య గణనీయంగా తగ్గింది. యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ డేటా విశ్లేషణ ప్రకారం 2024 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 64,000 మంది భారతీయ విద్యార్థులకు, 2023లో అయితే ఇదే వ్యవధిలో 1,00,000కు పైగా వీసాలు జారీ చేశారు. మొత్తంగా భారతీయ విద్యార్థులకు జారీ చేసిన వీసాల్లో 38% తగ్గుదల కనిపించింది. అమెరికాలో జాబ్ మార్కెట్ తగ్గిపోవడం కూడా ఒక ప్రధాన కారణం. యుఎస్ కంపెనీలు ప్రస్తుతం స్థానిక ప్రజలకే ప్రాధాన్యత ఇస్తున్నాయి. దీంతో అమెరికా ఇమిగ్రేషన్ వ్యవస్థ విదేశీ విద్యార్థులను పక్కన పెడుతోంది. ఈ పరిస్థితులపై అమెరికాలోని భారతీయ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఉద్యోగం దొరకడం కష్టమైందని, పరిస్థితులు చాలా దారుణంగా మారాయని ఆవేదన చెందుతున్నారు. అమెరికాలో ప్రస్తుతం అన్ని కార్యాలయాలు, పని ప్రదేశాల్లో దర్యాప్తు సంస్థలు వలసదారులను విస్తృతంగా తనిఖీలు చేస్తున్నాయి. గుర్తింపు కార్డులు, చెల్లుబాటు అయ్యే పత్రాలను ప్రతి చోట పరిశీలిస్తూనే ఉండటం భారతీయ విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తోంది. చదువులు, ఖర్చులకు అవసరమయ్యే డబ్బు సమకూర్చుకోవడానికి పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకునే విద్యార్థులకు కఠిన విధానాలు అడ్డుగా మారాయి. దర్యాప్తు సంస్థల కఠినమైన వైఖరి కారణంగా వారు తమ ఉద్యోగాలను వదిలివేస్తున్నారు.